పురపాలక ఎన్నికలపైన తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. పురపాలక మరియు నగరపాలక ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారం లోపుగా పూర్తి చేయాలని అంతా సిద్ధం చేసేలా కనబడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు సైతం జారీ చేశారట. ఏర్పాట్లు మొదలయ్యాయని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక జనవరి చివరికల్లా ఓటరు జాబితా సిద్ధం చేసి ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటుగా 8 కార్పొరేషన్లు 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరిలో 2వ వారం కల్లా ఈ యొక్క ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి ఫిబ్రవరితో గడువు ముగిస్తోంది. సో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల యొక్క గడువు ఫిబ్రవరిలో ముగుస్తోంది. విద్యార్థుల పరీక్షా సీజన్ మొదలయ్యేలోగా ఎన్నికలు పూర్తి చేసే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 4 చోట్ల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉంది. అయితే వాటిని మినహాయించి మిగతా అన్నింటినీ కూడా పూర్తి చేసేలా సన్నాహాలు రూపొందిస్తోంది. 125 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ. సో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఈ 3 కూడా ఫిబ్రవరిలో ముగిసే అవకాశం, మరో 4 ఏప్రిల్లో ముగియబోతున్నాయి. సో మిగిలినటువంటి అన్నింటినీ కూడా ఫిబ్రవరి 2వ వారంలోగా పూర్తిగా ఎన్నికలు పూర్తి చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను సైతం సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. ఇటు రేవంత్ రెడ్డి నుంచి ఎన్నికల కమిషన్కి సూచనలు కూడా జారీ అయ్యాయట. ఎస్, మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఫిబ్రవరి 2వ వారం కల్లా ఎన్నికలు పూర్తి చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది. సో మరి దీని సంగతి ఏంటి? రిజర్వేషన్ ఎలా ఉండబోతున్నాయి? గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే అన్ని రకాలుగా చెప్పి ఆ తర్వాత సైలెంట్ అయిపోయి చేతులు ముడిచేసింది, పంగనామం పెట్టింది ప్రభుత్వం అనేది ప్రజల్లో ఒక భావన కలిగింది బీసీ రిజర్వేషన్ పైన. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ పురపాలక నగరపాలక ఎన్నికలు జరిగే లోపే బీసీ రిజర్వేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు జరగబోతున్న ఎన్నికలు అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీగా ఫిబ్రవరి 2వ వారం లోపల పూర్తి అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఫిబ్రవరితో గడువు ముగిజనుండి జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు ఆల్రెడీ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు వీటన్నిటిని కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ మధ్యకాలంలోనే మొత్తం దీనిపైన ఒక క్లారిటీ వచ్చింది. జీవో రిలీజ్ చేసి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఫోకస్ చేస్తా ఉంది. ఫిబ్రవరి 2వ వారం లోపు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది. ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ కి కూడా ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది, ఏర్పాట్లు మొదలు పెట్టాలి అనేటువంటిది అధికారులను సమాయత్తం చేస్తా ఉంది. జనవరి చివరాఖరి వరకు ఓటర్ జాబితా కూడా సిద్ధంగా ఉండాలి. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఇక రిజర్వేషన్ మొన్న స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 42% అమలు చేస్తామని ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయకపోయినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ సర్పంచ్ ఎన్నికల్లో కనపడింది. మరి ఫర్దర్ గా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అమలు చేస్తామని చర్చ చేసినా రేపు మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. వాస్తవానికి చెప్పాలంటే అది రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతో కాస్త ఏం చేయాలో పాలుపోని స్థితిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. ప్రతిపక్షాల నుంచి, బీసీ సంఘాల నుంచి విమర్శలు ఎదురవుతానే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రాజ్యాంగబద్ధంగా ఇచ్చే సిచ్యువేషన్ లేకపోవడం, కేంద్రం తలుచుకుంటే తప్ప, కేంద్రం ఇవ్వాలనుకుంటే తప్ప 9th షెడ్యూల్ ద్వారా రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు రాజకీయ పరంగా. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది, ముఖ్య ఉద్దేశం దాని గురించి అనేటువంటి ఒక మాటని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం అదైనప్పుడు దానికి ఏదో కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఇస్తామనో లేదనో ఏదో క్లారిటీ ఇస్తారా? సాధ్యమయ్యే సిచ్యువేషన్ లేదు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. పార్టీ పరంగా ఇద్దామనేటువంటి చర్చ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా సూత్రప్రాయ నిర్ణయం ఇదే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ పరంగా అనౌన్స్మెంట్ చేద్దాం, రేపు వచ్చేటువంటి కొన్ని గుర్తుల ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తుతో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి పార్టీ పరంగా మనం రిజర్వేషన్ అమలు చేద్దాం, మిగతా పార్టీలు వాటిని ఫాలో అవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది అనేటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. గతంలో ఇదే చెప్పింది కాంగ్రెస్, ఇప్పుడు అదే చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం జీహెచ్ఎంసీతో పాటు 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలకు ఫిబ్రవరితో గడువు ముగియనుంది కాబట్టి మొత్తం ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు కూడా అన్ని కలుపుకొని పూర్తి స్థాయి లోపల 10th ఇంటర్మీడియట్ ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపల ఎన్నికలు నిర్వహించాలి మార్చి కంటే ముందే అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా పురపాలక నగరపాలక ఎన్నికలు నిర్వహించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన ఇప్పటికే ఎన్నికల కమిషన్కి కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సో జనవరి మొదటి 2 వారాల్లో కల్లా జాబితా సిద్ధం కావాలి, ఫిబ్రవరి 2వ వారం లోపుగా ఎన్నికలు పూర్తి కావాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనబడుతోంది. సో ఫిబ్రవరి కల్లా అటు జిహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి గడువు కూడా ముగుస్తుంది. మరో 4 కార్పొరేషన్లకు ఏప్రిల్ వరకు గడువు ఉంది కాబట్టి మిగిలినటువంటి ఆ 4 వదిలేసి మిగిలిన 125 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో అన్ని రకాలుగా సంసిద్ధమైంది. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, బీసీలకు అవకాశం వస్తుందనే రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజ్యాంగబద్ధంగా వస్తే తప్ప ఈ ఎన్నికల రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేదు. కాబట్టి సో ఉన్న పలంగా ఆ రాజ్యాంగంలో సవరణ చేయడం, కేంద్రం అనుమతి ఇవ్వడం అన్నీ జరగదు. కాబట్టి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ గుర్తులపైన, ఇటు పార్టీ సింబలిక్గా జరిగే ఎన్నికలు కాబట్టి గుర్తులపైన ప్రభావం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీల పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలి, మేము అమలు చేస్తే అది ఇతర పార్టీలు కూడా తథ్యంగా అమలు చేయాల్సిందే, అటువంటి సినారియో ఉంటుంది కాబట్టి మేము అమలు చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు దేనిపై జరుగుతాయో చూడాలి. సో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ఏడాది జనవరిలో గడువు ముగిసింది. సో ఆల్రెడీ 2025 జనవరి కల్లా టైం అయిపోయింది. అయితే ప్రస్తుతానికి 27 మున్సిపాలిటీలని, ఆ తర్వాత పలు కార్పొరేషన్లని జిహెచ్ఎంసీలోకి విలీనం చేశారు ఆల్రెడీ. సో 8 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తంగా. ఫిబ్రవరితో అటు జిహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మంకి సంబంధించిన గడువు కూడా ముగియబోతోంది. సో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో 2 మున్సిపాలిటీల